తెలంగాణ సిపిజెడ్ 2025 ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ప్రజెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ సేమ్ టైం ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్కి మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఇఫ్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్లో కానీ లేదా వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీలో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటికి మనం ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ సిపిజెడ్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిపిజెడ్ అనేది టోటల్గా మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. పీజీ కోర్సెస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్ ఉన్నాయి. ఎంఎడ్కి సంబంధించిన కోర్సెస్ కూడా మనకు అందుబాటులో అయితే ఉన్నాయి. ఇఫ్ పీజీలో వచ్చేసి ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్కి సంబంధించి డిఫరెంట్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్లో వచ్చేసి ఎంఏ ఎంఎస్సీ ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. ఎంఈడి ఎంపీకి సంబంధించిన కోర్సెస్ కూడా ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తెలంగాణలో ఉన్న ఆల్ యూనివర్సిటీస్లో మనం జాయిన్ అవ్వచ్చు. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, తెలంగాణ, వీరనారి, చాకలి, ఐలమ్మకు సంబంధించి, జేఎన్టీయూకి సంబంధించి డిఫరెంట్ యూనివర్సిటీస్లో మనం అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు కొత్త ఆప్షన్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ రెస్పాన్స్ షీట్ అంటూ, మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ అంటూ, ఆబ్జెక్షన్ అండ్ కీ అంటూ డిఫరెంట్ ఆప్షన్ అయితే చూడొచ్చు. ఫస్ట్ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు కాబట్టి రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. రెస్పాన్స్ షీట్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ యొక్క సిపిజెడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఎగ్జామ్ దగ్గర ఆ ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని ఒక క్వశ్చన్కి ఆప్షన్ ఏదైతే పెట్టడం జరిగిందో అలా మీకు సంబంధించిన మీ యొక్క ఓన్ క్వశ్చన్ పేపర్ మీరు పెట్టిన ఆప్షన్స్ తోటి అయితే మీకు డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం రెస్పాన్స్ షీట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చెప్పాలి అంటే మనకు కంప్యూటర్ బేస్డ్ జరిగింది కాబట్టి టెస్ట్ అనేది ఫస్ట్ క్వశ్చన్కి ఏ ఆప్షన్ ఇచ్చారు, సెకండ్ క్వశ్చన్కి మీరు ఏ ఆప్షన్ ఇచ్చారు, థర్డ్ క్వశ్చన్కి మీరు ఏ ఆప్షన్ ఇచ్చారు అనేది టోటల్ 100 క్వశ్చన్స్కి మీరు ఆప్షన్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారు అనేది డిస్ప్లే అవుతుంది. సేమ్ టైం మన యొక్క సిపిగేట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ కూడా మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు పెట్టిన ఆప్షన్కి అండ్ వాళ్ళు ఇచ్చిన కీకి కంపేర్ చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్కి సంబంధించిన క్లారిటీ అయిపోయిన తర్వాత మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. సో మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటంటే మీ సబ్జెక్ట్కి సంబంధించిన తెలంగాణ సిపిగేట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన అఫీషియల్ క్వశ్చన్ పేపర్ అనమాట. విత్ ఆన్సర్ కీతో అయితే ఉంటుంది. ఇఫ్ వీళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే, కీలో మిస్టేక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్వశ్చన్ నెంబర్ 1 అనేది ఉంది, దాన్ని క్వశ్చన్ రాంగ్ ఇవ్వచ్చు లేదా ఆప్షన్స్ రాంగ్ ఉండొచ్చు లేదా ఆప్షన్ ఏ కరెక్ట్ అని కీలో ఇవ్వవచ్చు. బట్ మీరు ప్రిపేర్ అయిన బుక్ ప్రకారం సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అని ఉండొచ్చు. అలా ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్న ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇలా క్వశ్చన్లో కానీ కీలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఇచ్చినట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఈ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే మనకి యూజ్ అవుతుంది. సేమ్ టైం తెలంగాణ సిపిగేట్ కన్వీనర్ వాళ్ళు కండక్ట్ చేసిన డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఆబ్జెక్షన్ చెప్పడానికి ఆబ్జెక్షన్ అండ్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఫస్ట్ మనం క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన మన యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇప్పుడు మీరు సిపిగేట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ కాబట్టి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు ప్రతి క్వశ్చన్కి ఏ ఆప్షన్ అయితే పెట్టారో ఆప్షన్తో పాటు సిపిగేట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ అనేది మనకు ఈచ్ క్వశ్చన్కి సపరేట్గా అయితే డిస్ప్లే అవుతుంది. మనం మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోయినా, హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా అది మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సార్ హాల్ టికెట్ కూడా మిస్ అయింది అంటే మీరు సిపిగేట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు డీటెయిల్స్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా మీరు ఏ డీటెయిల్స్ సెండ్ చేస్తారంటే మీకు సంబంధించి క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్, మీరు డిగ్రీ బేస్డ్ అప్లై చేస్తారు కాబట్టి సో మీ యొక్క క్వాలిఫైడ్ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేశారనే డీటెయిల్స్ సిపిగేట్ కన్వీనర్ వాళ్ళకి మీరు మెయిల్ చేస్తే మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అయితే వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మార్క్స్ సంబంధించిన థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. మనకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీరు వెరిఫై చేసుకోవాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, ఏ డేట్లో రాశారు, ఏ సబ్జెక్ట్కు రాశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ థింగ్స్ మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ని మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసి పెట్టుకోవాలి. సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే మీకు యూజ్ కావడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి
మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకు 2 వేస్ అనేది ఉంటుంది. ఒకటి వచ్చేసి డైరెక్ట్గా మీకు సంబంధించిన యూఆర్ఎల్ని కాపీ చేసుకొని డైరెక్ట్గా మీకు సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయనే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా ఈ యొక్క ఆన్సర్కి విత్ రెస్పాన్స్ షీట్ తోటి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ క్వశ్చన్స్ మీరు ఆ విధంగా కౌంట్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్వశ్చన్ 1 అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ 1కి సంబంధించి క్వశ్చన్ 1 సీరియల్ నెంబర్ అయితే ఇచ్చారు అండ్ దీనికి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అయితే ఇచ్చారు. యాజ్ పర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి మనకు గ్రీన్ కలర్లో రైట్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనకు గ్రీన్ కలర్లో రైట్ మార్క్ ఇచ్చారు. సో రాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో రెడ్ కలర్లో ఈ విధంగా మనకు క్రాస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అంటే క్యాండిడేట్ అనేవారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాశారు కాబట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టారనే దాన్ని బట్టి మీరు మార్క్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో డౌన్లో చూసినట్టయితే మనకు క్వశ్చన్ టైప్ అని ఉంటుంది, తర్వాత క్వశ్చన్ ఐడి అనేది ఉంటుంది, చూజ్ ఆప్షన్ అనేది ఉంటుంది. చూజ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఎగ్జామ్లో సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ అనమాట. మౌస్ ద్వారా మీరు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అది మనకు చూజ్ ఆప్షన్ దగ్గర అయితే ఉంటుంది. ఈ చూజ్ ఆప్షన్స్కి వాళ్ళు రిలీజ్ చేసిన కీకి మనం కంపేర్ చేసుకుంటే ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. యాజ్ పర్ కీ ప్రకారం వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్లో ఇచ్చింది కరెక్ట్ ఆన్సర్. కీ ప్రకారం వచ్చేసి ఏంటంటే మనకు సెకండ్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామ్ ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఏం పెట్టారంటే చూజ్ ఆప్షన్ వచ్చేసి కూడా సెకండ్ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు రిలీజ్ చేసిన కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్టయితే ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి ఒక మార్క్ వచ్చినట్టు. ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే కీకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఆప్షన్స్ పెట్టి ఉంటారో అన్ని మార్క్స్ మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినట్టుగా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసి సెకండ్ క్వశ్చన్ కౌంట్ చేసుకోవాలి, థర్డ్ క్వశ్చన్ కౌంట్ చేసుకోవాలి, ఫోర్త్ క్వశ్చన్ అనేది కౌంట్ చేసుకోవాలి. టోటల్గా మీకు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కౌంట్ చేసుకోవాలి. సో ఇలా మీకు థర్డ్ క్వశ్చన్ కీ ప్రకారం కరెక్ట్ అని ఇచ్చారు. క్యాండిడేట్ కూడా ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ పెట్టారు. సో కీకి ఆన్సర్కి మ్యాచ్ అయింది కాబట్టి సో సెకండ్ ఇక్కడ 2 క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అని కూడా కన్సిడర్ చేస్తాము. అలా మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మరి ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ సార్ అండ్ ఎన్ని మార్క్స్ వస్తే అన్క్వాలిఫైడ్ సార్ అని మీరు అడిగినట్లయితే సో మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చేసి ఖచ్చితంగా 25 ఆర్ ఎబో అయితే రావాల్సి ఉంటుంది. మీకు ఎంట్రన్స్ టెస్ట్లో 25 ఆర్ ఎబో వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నట్టయితే ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండవు. సో మీకు 1 మార్క్ వచ్చినా 2 మార్క్స్ వచ్చినా 3 మార్క్స్ వచ్చినా క్వాలిఫైడ్ అయితే అవుతారు. సో ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లో 25 మార్క్స్ వస్తే ఎక్కడో ఒక చోట సీట్ ఖచ్చితంగా వస్తుందా, లేదా నేను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సార్ నాకు 4 మార్క్స్ వచ్చాయి నాకు ఎక్కడో ఒక చోట సీట్ వస్తుందా అని కూడా కామెంట్ చేస్తారు. సో ఎంట్రన్స్ టెస్ట్లో జస్ట్ క్వాలిఫైడ్ మార్క్స్ వచ్చినంత మాత్రాన సీట్ రాదు. సీట్ రావాలంటే మనం మెరిట్లో ఉండాలి. సో మనము టాప్లో ఉండాలి, మెయిన్ క్యాంపస్లో రావాలి, సబ్ క్యాంపస్లో రావాలి, గవర్నమెంట్ కాలేజ్లో రావాలి అంటే టాప్ స్కోర్ ఉన్న వారికి రావడం జరుగుతుంది. జస్ట్ క్వాలిఫైడ్ అయితే సీట్ రాదు. బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి కేటగిరీని బట్టి మనకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ ఇంకొక వే కూడా ఉంటుంది. టోటల్ మీరు 100 క్వశ్చన్స్ని కౌంట్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఒక ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది మీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి. దానికోసం మీరు మీ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్లో ఈ విధంగా మనకు వెబ్సైట్కి సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మాకు సంబంధించిన యూఆర్ఎల్ అయితే ఇది. దీన్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలంటే జస్ట్ ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కాపీ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. యూఆర్ఎల్ అనేది మనము ఈ విధంగా కాపీ అనేది చేసుకోవాలి. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి యూఆర్ఎల్ కాపీ చేసుకోవాలి. యూఆర్ఎల్ కాపీ చేసిన తర్వాత ర్యాంక్ గురుజీ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. మీరు ర్యాంక్ గురుజీ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ర్యాంక్ గురుజీ వెబ్సైట్కి వెళ్ళగానే సో మీకు సంబంధించి రిజల్ట్ వెరిఫై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో మేము ఇక్కడ ర్యాంక్ గురుజీ అనేది అయితే సెట్ చేసాము. అండ్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఒకవేళ మీకు ఈ విధంగా డిస్ప్లే అవ్వకపోతే సో ఈ వెబ్సైట్కి వచ్చేసి ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఆన్సర్కి యూఆర్ఎల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు సంబంధించి కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫేస్ చేయాలి. ప్రజెంట్ మేమైతే ఫేస్ చేయడం జరిగింది. అండ్ తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. వీటితో మనకి పెద్ద పని లేదు. అండ్ ఒకవేళ సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీ అయితే బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఎస్టీ అయితే ఎస్టీ, అలా మీ యొక్క రిలవెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. మన యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళిన వెబ్సైట్ నుంచి యూఆర్ఎల్ అనేది కాపీ చేసుకోవడం జరిగింది. అంటే మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయిన తర్వాత యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకున్న తర్వాత మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం. ఈ కేటగిరీ సెలెక్షన్ నాట్ మ్యాండేటరీ. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ ఈ విధంగా మీకు సంబంధించిన రోల్ నెంబరు, క్యాండిడేట్ యొక్క నేము, మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, ఏ కోర్సుకు రాశారనే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టోటల్గా మనకు సిపి గేట్లో ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మార్క్స్ ఎన్ని వచ్చాయంటే మనకు 32 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ రైట్ క్వశ్చన్స్ వచ్చేసి 32, రాంగ్ క్వశ్చన్స్ వచ్చేసి 68. ఈ విధంగా మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మనకి అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఈ మార్క్స్ మీరు కౌంట్ చేయకూడదు. ఈ లాస్ట్ కాలంలో ఉన్న వాటిని కౌంట్ చేయకూడదు. సో మనకి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి రైట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్ అనమాట. మీకు ఎంట్రన్స్ టెస్ట్లో 32 మార్క్స్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయొచ్చు.
అండ్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మీరు కనుక ఓసీబీసీ స్టూడెంట్స్ అయితే 25R+ అయితే రావాల్సి ఉంటుంది. 25R+ అనేది వచ్చినట్లయితే మీరు క్వాలిఫైడ్ కింద కన్సిడర్ చేస్తారు. ఖచ్చితంగా ఈ మార్క్స్ అలాగే ఉంటాయా సార్, ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన ఈ రెస్పాన్స్ షీట్ బేస్డ్ వచ్చిన మార్క్స్ అలాగే ఉంటాయా, తగ్గడానికి ఛాన్స్ ఉంటుందంటే సమ్ టైమ్స్ 2 or 1 తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా 2 or 1 అనేది ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు మనకు తగ్గొచ్చు, కొన్నిసార్లు పెరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అది బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి అయితే ఉంటుంది. కాబట్టి సో మీరు క్లియర్గా అయితే మీకు సంబంధించిన మార్క్స్ అనేది 2 వెర్షన్స్లో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ విధంగా వెబ్సైట్కి వచ్చి క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన సో అఫీషియల్ వెబ్సైట్లో 1 by 1 క్వశ్చన్స్కి అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించిన మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఆస్పిరెంట్స్కి కీలో మిస్టేక్స్ ఉండొచ్చు కదా సార్, కీలో మిస్టేక్స్ ఉంటే మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి, అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే ఏంటి, ఆబ్జెక్షన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా, ఇలాంటి టాపిక్ పైన కూడా క్వైరీస్ అయితే చేస్తారు. ఆ టాపిక్ గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చేసాం కాబట్టి మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం రెస్పాన్స్ షీట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఆల్రెడీ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది 2 వేలో తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. మాస్టర్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీ పర్టికులర్గా మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. జస్ట్ మనం మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇప్పటి వరకు మనకి ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం ఉందో వాటికి సంబంధించిన టోటల్ క్వశ్చన్ పేపర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేయండి సార్ అని చెప్పారు కదా గతంలో. సో మేము ఈ విధంగా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న క్వశ్చన్ పేపర్స్ మీకు సెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడొచ్చు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి మనకు. ఎంఏ జర్నలిజం సంబంధించి, డేటా సైన్స్, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, తెలుగు, సైకాలజీ, దెన్ తర్వాత వచ్చేసి మనకు బయోటెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ 5 years MBA అండ్ 5 years ఎకనామిక్స్, ఎంపెడ్, MTM, తర్వాత వచ్చేసి జియో ఇన్ఫర్మేటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ సబ్జెక్ట్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగిందో ఆ సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి మేము ఎంపెడ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. జస్ట్ ఎంపెడ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్కి ఏ ఆన్సర్ కరెక్ట్, ఏ ఆన్సర్స్ రాంగ్ అనేది అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకున్న తర్వాత మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ రిలేటెడ్ టు మైండ్, బాడీ అండ్ స్పిరిట్ సంబంధించి ఎడ్యుకేషన్ గురించి అయితే అడిగారు. అండ్ ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రతి క్వశ్చన్కి. సో ఈ ప్రకారం వచ్చేసి ఏంటంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, వాటికి రెడ్ కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇచ్చింది కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ మీరు ప్రిపేర్ అయిన రెఫరెన్స్ బుక్ ద్వారా కానీ అండ్ ప్రిపేర్ అయిన మెటీరియల్ ద్వారా కానీ వెబ్సైట్ డేటా ద్వారా కానీ గ్రేస్ అనేది ఏదైతే ఉందో అది రాంగ్ ఆన్సర్ అనేది మీరు కన్సిడర్ చేసినట్లయితే దానికి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. లేదా ఇచ్చిన క్వశ్చన్లో మనకు 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కరెక్ట్ అనుకోవచ్చు, లేదా 4 ఆప్షన్స్ రాంగ్ అనుకోండి. అలాంటప్పుడు కూడా ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. కీ రాంగ్ ఉంటే, కీలో ఒక ఆన్సర్ రాంగ్ ఉంటే యాక్చువల్గా సెకండ్ ఆన్సర్ కరెక్ట్ కానీ థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. లేదా 4 ఆప్షన్స్ కూడా రాంగే అనుకుంటే కూడా మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. లేదా 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ కరెక్ట్ అనుకుంటే, 2 and 3 కూడా కరెక్ట్ అనుకుంటే, 3 కరెక్ట్ అని మాత్రమే ఇచ్చారు, 2 కూడా కరెక్ట్ అయితే అలాంటప్పుడు కూడా ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ చెప్పాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ రాంగ్ ఉందనుకుంటే ఈ యొక్క క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి ఇంపార్టెంట్, మనకు క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసి పెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ అయితే రాంగ్ ఇవ్వడం జరిగిందో, ఏ క్వశ్చన్కి అయితే మనం ఆబ్జెక్షన్ చెప్పాలనుకున్నామో దాన్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసిన తర్వాత మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇన్ఫర్మేషన్లో వచ్చేసి ఏంటంటే మనకు సో ఆబ్జెక్షన్ ఆన్ కీ అనేది అయితే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆబ్జెక్షన్ ఆన్ కీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాలి. మనం ఆబ్జెక్షన్ చెప్తున్నాం కాబట్టి క్వశ్చన్ ఐడి కాపీ చేసుకొని రమ్మని అయితే మనకు చెప్పారు. అండ్ మీరు ఇక్కడ ఆబ్జెక్షన్ చెప్పాలంటే ప్రతి క్వశ్చన్కి 200 రూపీస్ అయితే పే చేయాలి. మీరు ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ అయితే చెప్తారో అలా ఆబ్జెక్షన్ చెప్పే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనం 200 అయితే పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క సిపి గెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ ఆబ్జెక్షన్ సంబంధించిన ప్రిలిమినరీ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది. పైన మీ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది, దాన్ని నేను హైడ్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఏ క్వశ్చన్ అయితే రాంగ్ అంటున్నారో దానికి ఆబ్జెక్షన్ చెప్పాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి అయితే మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఐడి ఏ విధంగా కాపీ చేసుకోవాలని నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. క్వశ్చన్ ఐడి కాపీ చేసి అది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఐడి కాపీ చేసుకున్నాను కాబట్టి సో నాకు సంబంధించిన క్వశ్చన్ ఐడి అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇది నా యొక్క క్వశ్చన్ ఐడి. వన్స్ మనం పేస్ట్ చేయగానే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. యాజ్ పర్ కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది చూపిస్తుంది. మనకు కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో ఏ విధమైన ఆబ్జెక్షన్ చెప్పడానికి ఛాన్స్ ఉంటుందంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనుకుంటే ఆబ్జెక్షన్ చెప్పాలి. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే థర్డ్ ఆన్సర్ రాంగ్ అయ్యి ఉంటే, ఫస్ట్, సెకండ్,
ఫోర్త్ కనుక కరెక్ట్ అయ్యి ఉండి మీ యొక్క పర్సెప్షన్ మీ యొక్క బుక్స్ రిఫరెన్స్ ప్రకారం థర్డ్ ఆన్సర్ రాంగ్ అయ్యి ఉంటే అలాంటప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మల్టిపుల్ కరెక్ట్ అయ్యి ఉంటే సెకండ్ వన్ కరెక్ట్ థర్డ్ వన్ కరెక్ట్ అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు థర్డ్ మాత్రమే కీలో మెన్షన్ చేస్తే అప్పుడు మనము సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. నో కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒకటి కూడా ఆ క్వశ్చన్కి సంబంధించినవి లేవు అనుకుంటే థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్కంప్లీట్ క్వశ్చన్ రాంగ్ క్వశ్చన్ అనేది క్వశ్చనే క్లియర్గా లేదనుకోండి ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఈ ఆప్షన్ సంబంధించి కాకుండా అదర్ థింగ్స్ ఏమైనా ఉంటే అదర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి మీకు గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అనేది అయితే కన్వే చేయాలనుకుంటున్నాను. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం సో ఏ ఆన్సర్ కరెక్ట్ అంటున్నారనేది చెప్పాలి. నేను ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అనేది చెప్తున్నాను. దానికి సంబంధించిన సమ్ జస్టిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఎందుకు రాంగ్ అంటున్నాం అనేది సమ్ టెక్స్ట్ అయితే ఇక్కడ మీరు టైప్ చేయాలి. ఆ క్వశ్చన్ రిలవెంట్ టెక్స్ట్ అనేది. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నారని దానికి సంబంధించిన వ్యాలిడ్ పాయింట్స్ అయితే రాయాలి. అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయాలి. ఎందుకు రాంగ్ అంటున్నారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఏంటి అంటే దానికి సంబంధించిన పీడిఎఫ్ కానీ జేపీజీ ఫైల్ కానీ మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకునేది ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము అప్లోడ్ చేస్తున్నాం అనుకుంటే దానికి సంబంధించి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తున్నామంటే సో ఈ విధంగా మీరు సమ్ ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి రెడీ చేసి పెట్టుకుంటారు. దాన్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా చూపిస్తున్నాను నేను. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనకి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయగానే ఫైల్ అయితే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫైల్ అప్లోడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి సో మీరు అమౌంట్ అనేది డెబిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటున్నారని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అయితే పే చేసి ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ మిస్టేక్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్కి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనం చెప్పిన ఆబ్జెక్షన్స్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై ఈ విధంగా సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన కీలో కనుక మిస్టేక్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకు మార్క్స్ అయితే పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బీసీ క్యాండిడేట్స్ ఉన్నాడు, తనకు 23 వచ్చాయి, కానీ క్వశ్చన్ పేపర్లో 2 క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చారనుకోండి. ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే తనకు 2 మార్క్స్ పెరగడం జరుగుతుంది. 2 మార్క్స్ పెరిగితే తను క్వాలిఫైడ్ అవుతాడు. క్వాలిఫైడ్ అయితే కనీసం ఎక్కడో ఒక చోట ప్రైవేట్ కాలేజ్లో అయినా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మనం ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల కొందరికైతే బెనిఫిట్ అవుతుంది. అండ్ అదేవిధంగా నాకు ఒక 60 మార్క్స్ వచ్చాయి, నేను ఆబ్జెక్షన్ చెప్పాను అనుకో 62 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో 62 మార్క్స్ వచ్చిందనుకో బెటర్ ర్యాంక్ వస్తుంది. బెటర్ ర్యాంక్ వస్తే టాప్ యూనివర్సిటీస్లో టాప్ కాలేజెస్లో రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్షన్ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ ఒకవేళ మీరు కీలో కనుక ఏమైనా మిస్టేక్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అలాంటి మిస్టేక్స్ ఏంటి అనేది మీకు సంబంధించి ఏ సబ్జెక్ట్లో మిస్టేక్ అబ్జర్వ్ చేశారు అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్ నెంబర్ ఏంటి, క్వశ్చన్ ఐడి ఏంటి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, రాంగ్ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా కూడా మీ తరపున మేము ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాము. లేదా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా మాకు కాంటాక్ట్ అయినా కూడా ఆబ్జెక్షన్ విషయంలో మీకు సహాయం చేయడం అయితే జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అయితే తెలంగాణ సిపి గేట్ కన్వీనర్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన ఒక ముఖ్యమైన అప్డేట్. సో దీంట్లో మనం సో మెనీ టాపిక్స్ గురించి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాండిడేట్ ఒక రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రెస్పాన్స్ షీట్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది టోటల్ కౌంట్ ఏ విధంగా చేసుకోవాలి, లేదా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి, దానికోసం మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆబ్జెక్షన్ చెప్పేటప్పుడు ఎటువంటి ప్రూఫ్స్ ఉండాలి అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మీకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.